If there was anyone who opposed to state bifurcation of erstwhile Andhra Pradesh, the only name that comes to one's mind is former Chief Minister N. Kiran Kumar Reddy. He not only opposed to the bifurcation of the state tooth and nail with the party's top leadership, but also trooped the region's MPs and MLAs cutting across their party lines to take on his own Congress party-led UPA-2 government headed by Dr. Manmohan Singh. Though he lost the battle with party bigwigs and his own colleagues back home, his effective and exhaustive arguments of bifurcation woes comes true, whether in case of sharing of two major river waters, Godavari and Krishna, or even power generation. Yes, he used the floors of State Assembly, which took up discussions as well as discarding the centre's forceful splitting of the state, as well as platforms in Delhi to put forth his point of view decisively. In fact, his worst expressed fears have come true as both the new Telangana state as well as the residuary Andhra Pradesh unable to come to grips not only on sharing of river waters and power generated from state-owned as well as national grids, but also on contentious, though silly, like holding common entrance examinations for professional courses. Mango News, which is in possession of all those tapes, chose to replay to prove how correct and concerned was Kiran Kumar Reddy, who, vexed with his own party leadership, chose to stay away from contest. నాగార్జున సాగర్ తీసుకుంటే అంత ఇబ్బంది లేదు నాగార్జున సాగర్, ఎందుకంటే అంతా కూడా అలొకేటెడ్ వాటరే. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానీ రైట్ బ్యాంక్ కెనాల్ కానీ పూర్తిగా 433 టీఎంసీలు కూడా అలొకేటెడ్ వాటరే. అది దగ్గర మనకు నల్గొండ ఖమ్మంలో 6,60,000, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ప్రకాశంలో అంటే ఇంక్లూడింగ్ ప్రకాశం బ్యారేజ్ 27,60,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఫ్లడ్ వాటర్కి అలొకేటెడ్ వాటర్ ఒకవేళ రాష్ట్రం విభజిస్తే సిడబ్ల్యూసి కమిటీ కానీ లేకపోతే వేరే కమిటీ ఏది వేసినా కూడా అలొకేటెడ్ వాటర్కి నీరు ఇస్తాం, ఫ్లడ్ వాటర్కి నీరు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. 2 రాష్ట్రాలుగా విభజిస్తే ఆ వెసులుబాటు, ఆ అడ్జస్ట్మెంటు మనకు చేసేదానికి ఆస్కారం ఉండదు. ఇంకో పక్క చూస్తే ఆల్మట్టి పెంచడం జరిగింది. ఆల్మట్టి పెంచిన దానివల్ల మనకు వచ్చే నీరు వారికి నిండిన తర్వాతనే మనకు వస్తున్నాయి. అప్రాక్సిమేట్గా మనకున్న నీటికి మనకు వినియోగిస్తున్న మనకున్న అలొకేషన్ 75% డిపెండబిలిటీతో 811 టీఎంసీలు ఉంది. మనం అప్రాక్సిమేట్గా 1,150 టీఎంసీల దాకా ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అప్రాక్సిమేట్గా ఒక 300 టీఎంసీలు, 300 పైచులకు టీఎంసీలు మనం ఎక్కువ మనకు వాడుకుండేదానికి మనం ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అంటే ఫ్లడ్ వాటరు, అలొకేటెడ్ వాటరు. వీటిలో ఒక ఐఐటి టీం వచ్చి స్టడీ చేసింది. ఐఐటి స్టడీలో అప్రాక్సిమేట్గా 300 టీఎంసీ మనకు నీరు తక్కువ వస్తుంది, దీన్ని సప్లిమెంట్ చేయాలి కృష్ణాలో అని వారు చెప్పిన తర్వాత దీంట్లో 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు వదిలే నీరు మనం ఆగస్ట్ 15 తర్వాత ఆగస్ట్ ఆఖరి వారంలో మనం నాగార్జున సాగర్ కానీ వేరే దగ్గర కానీ వదులుతున్నాం, ఎందుకంటే నీరు లేవు కాబట్టి. ఇదే నీటిని మనం జూలై 1st వీకు 2nd వీకు మనం వదలగలిగితే మనకు వర్షాకాలము మనకు ఏదైతే జూన్ 15 నుంచి మామూలుగా ఏదైతే వస్తుందో మాన్సూను, అప్రాక్సిమేట్గా కృష్ణా బేసిన్లో ఉన్న ఇరిగేషన్లోనే 170 టీఎంసీ మన రైతులకు నీరు కలిసి వస్తుంది. మనం ఆగస్ట్ ఆఖరిలో వదులుతున్నాం కాబట్టి ఈ నీరు మనకు వృధాగా వ్యవసాయానికి ఉపయోగం లేకన్నా మనం నాట్లు పడటం లేదు కాబట్టి వాడలేని పరిస్థితి ఉన్నది. జూన్లో ఏ విధంగా నీరు తేవాలని ఆలోచన చేసిన తర్వాత దీన్ని మనం దుమ్మగూడెం టెయిల్ పాండ్ మనకు అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది.
ఇక్కడి నుంచి టేల్ పాండ్లోకి నీరు తెచ్చేదానికి, ఒకటేమో ఖమ్మంలో ఒక 6 లక్షల ఎకరాలకి ఉన్న ఆయకట్టుకే ఇచ్చేదానికి, దాని తర్వాత నల్గొండలో ఇచ్చేదానికి, దాని తర్వాత టేల్ పాండ్ నాగార్జున సాగర్ టేల్ పాండ్లోకి వచ్చేదానికి మనకు ఆస్కారం ఉంది. ఈ 3 చేసుకోగలిగితే 165 టీఎంసీ నీటిని మనం దీన్ని ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించుకునేదానికి ఉంటుంది. గోదావరి దుమ్మగూడెం దగ్గర నీరు జూన్ 1st వీక్ నుంచే స్టడీ ద్వారా తెలిసింది, జూన్ 1st వీక్ నుంచే ఇది మనం వాడుకునే ఆస్కారం ఉంటుంది. అంటే దీనివల్ల ఒక పక్క పోలవరం, ఒక పక్క దుమ్మగూడెం, ఇంకో పక్క జూన్లో మనం నీరు ఇచ్చేదానికి దుమ్మగూడెం చేయగలిగితే మనకు పులిచింతల పూర్తి అవుతా ఉంది. పులిచింతల్లో నీరు పెట్టుకొని దుమ్మగూడెంలో మనకు నీరు పూర్తి చేసుకుంటే, నాగార్జున సాగర్లో నీరు పెట్టుకొని పోలవరంలో నీరు పెట్టుకుంటే జూన్ 15కి మనం నీరు ఇచ్చే ఆస్కారం రైతులకు ఉంటుంది. ఇది 2 రాష్ట్రాలు అయితే వీలుంటుందా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతవరకు కూడా కృష్ణా గోదావరి మనకున్న నీటిని 56లో మనకు రాష్ట్రం ఫామ్ అయినా కూడా పూర్తిగా వినియోగించుకోలేదు. ఇంకా సముద్రంలోకి ఈ సంవత్సరం అయితే వానలు బాగుపడి నీరు ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, విడిపోయినా ఇబ్బంది లేదు, కలిసి ఉన్న ఇబ్బంది లేదు, 4 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా ఇబ్బంది ఉండదు. వాన తక్కువై నీరు తక్కువ ఉన్నప్పుడు విపరీతమైన జల యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉంది. రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు మామూలుగా మహబూబ్ నగర్లో, కర్నూలులో మనం చూస్తూ ఉంటాం, ఆర్డిఎస్ వర్సెస్ కేసీ కెనాల్ వారు. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. శ్రీశైలంలో 900 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ మహబూబ్ నగర్లో ఉంది, లెఫ్ట్ బ్యాంక్లో. రైట్ బ్యాంక్లో మనకు 770 మెగావాట్స్ కర్నూలులో ఉంది. మనకు ప్రతి ప్రాజెక్టు కూడా ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్కి వస్తేనే ఆ ప్రాజెక్టుకు నీరు వదిలే ఆస్కారం ఉంది. హంద్రీనివా ఉంది. హంద్రీనివాకు 872 ఫీట్, 872 అడుగులు వస్తేనే నీరు మనం వదలచ్చు. 872 అడుగుల కంటే పైన నీరు ఉండేది కేవలం 65 టీఎంసీలు మాత్రమే. నీరు ప్రాజెక్టులోకి వస్తూ ఉంటే మనకి ఇబ్బంది లేదు. నీరు ప్రాజెక్టులోకి లేనప్పుడు మేనేజ్మెంట్స్ 2 రాష్ట్రాలుండి 2 వేరే మేనేజ్మెంట్స్ ఉంటే ఈ 2 ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే ఒక్క రోజుకి మనం అప్రాక్సిమేట్గా 6 టీఎంసీ 6.5 టీఎంసీ మనకు నీరు కిందికి పోతుంది. అంటే కేవలం 6 రోజుల్లో నీరు రాకన్నా ఉంటే హంద్రీనివాకు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ ఏదైతే చేస్తున్నారో పూర్తిగా ఎలక్ట్రిసిటీ జనరేషను 2 పక్కల ఇరిగేషను ఇవన్నీ కూడా ఇబ్బంది లేకన్నా కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా హంద్రీనివాలో కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా హంద్రీనివా కింద రావటం జరుగుతుంది. 857 అడుగులు వస్తే మనకు ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, కేసీ కెనాల్, టీజీపీ ఇవన్నీ కూడా తెలుగుగంగ ఇవన్నీ కూడా 857 అడుగుల పైన వస్తుంది. దానిపైన ఉంటేనే నీళ్ళు వదలాలి. దీనిపైన మనకు వచ్చేది 118 టీఎంసీలు మాత్రమే. అంటే 20 రోజులు నీరు రాకన్నా ఉంటే 20 రోజుల్లో కరెంటుకు 2 వాడితే పూర్తయిపోతాయి. ఈ కోఆర్డినేషన్ అనేది జరగకన్నా ఉంటే లక్షలాది మంది రైతులకు ఒక పక్క కరెంటు వినియోగం
కరెంటు డిమాండ్ ఉంటుంది. అతి తక్కువ ధరతో మనకు ఉత్పత్తి అయ్యే కరెంటు 40-50 పైసలతో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఇది యూనిట్కి. ఒక పక్క కరెంట్ జనరేషను, ఒక పక్క రైతుకు. ఇవన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్స్కి ఇటువంటి లెవెల్స్ ఉన్నాయి శ్రీశైలంలో. అందుకని ఇది కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. మనకు జరుగుతున్న ప్రాజెక్ట్స్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఇప్పటికే చాలా మనం ఇన్వెస్ట్ చేసాం, దాన్ని పూర్తి చేసుకోవాలి. బోత్ తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో పూర్తి చేసుకొని వీటిల్ని సద్వినియోగం చేసుకునే దానికి మనకు ఆస్కారం. తెలంగాణ ప్రాంతంలోనే 175 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి రోజుకు కావాల్సి వస్తుంది మనకు. దీన్ని ఇన్వెస్ట్మెంటే 40-45 వేల కోట్లు అవుతుంది ఈ 175 మిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే. దీన్ని ఏ విధంగా మనం చేయాలి, మనము ఏ విధంగా తక్కువ రేటుకు ఎలక్ట్రిసిటీ తేవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే, ఒక టెరిటరీలో ఉంటే పొలిటికల్ ప్రెషరు, రైతులు ప్రెషర్ పెట్టి చేసేదానికి ఉంటుంది. డిఫరెంట్ రాష్ట్రం అయిపోతే మనకి ఇబ్బంది వస్తుంది. మనకు తుంగభద్రలో ఇటువంటి ఇబ్బందులే ఉన్నాయి. మనకు చాలా కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, రైతులు ఒక మహబూబ్ నగర్ కానీ ఇటువంటి ఇబ్బందులే వారికి వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎటువంటి మెకానిజం పెడతారు? దేశంలో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అన్ని నీటి గురించి పెట్టిన అన్ని మెకానిజమ్స్ కూడా ఫెయిల్ అయినాయి. ఏది కూడా సక్సెస్ కాలేదు. ఏ అకార్డు కూడా నీరు ఉన్నప్పుడు ఇబ్బంది రాదు, నీరు లేనప్పుడు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఉద్యోగస్తులు, వారి ఉద్యోగ భద్రత, వారికి ఉన్న భద్రత లేని పరిస్థితి ఉద్యోగస్తులు ఎందుకు వచ్చింది? మనకు ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ పాలసీ ఉంది, 371D 6 పాయింట్ ఫార్ములా. మనకి 6 పాయింట్ ఫార్ములాలో డిస్ట్రిక్ట్ యూనిట్గా అయితే మనకు 70% ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా ఉన్నాయి. దీంట్లో 80% ఆ జిల్లా వాసులే ఉంటారు. 80% జిల్లా వాసులు అయితే 20% మెరిట్ పైన ఉంటారు. అంటే మనకు అప్రాక్సిమేట్గా 7.5-7 లక్షల మంది, 7.5-8 లక్షల మంది రాష్ట్రమంతా ఉంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్లో 20% అంటే 1,40,000, 1,60,000 మంది ఎవరు ఏ జిల్లాలో ఉన్నారో మనకు తెలియదు. వారికి ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆ జిల్లా నుంచి అదే ప్రాంతానికి తెలిసిన వారైతే ఇబ్బంది లేదు. వారు వేరే ప్రాంతానికి ఉన్న వ్యక్తి అయితే వేరే జిల్లాకు వచ్చినప్పుడు ఆయన సీనియారిటీలు పోతాయి, వారి ప్రమోషన్స్ పోతాయి. అది వారికి ఉన్న ఇబ్బంది. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? 2 మనకు 6 గ్రూపులుగా, జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఈ జోనల్ రిక్రూట్మెంటు 19% ఉంది అప్రాక్సిమేట్గా. ఈ జోనల్ పర్సంటేజ్లో 70% జోనుకు నేటివిటీ, 30% బయట వారు ఉన్నారు. వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది. కామన్ క్యాడర్ ఒక 10-11% ఉన్నారు. వారికి కూడా వారు అన్ని ప్రాంతాలు వారు ఉంటారు. సో ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, వీరికి ఉన్న ఇబ్బందులు మనం సార్ట్అవుట్ ఏ విధంగా చేస్తాము? పెన్షన్స్ ఎక్కువ శాతం ఉద్యోగస్తులు వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ, ఏ జిల్లా వారో తెలియదు కానీ, చాలామంది నివసించేది, రిటైర్ అయ్యేది హైదరాబాద్లో నివసించేది, రిటైర్ అయ్యేది ఉండొచ్చు. హైదరాబాద్ కానీ, వాళ్ళు పనిచేసిన జిల్లాల్లో కానీ, వారికి ఇష్టమున్న పట్టణాల్లో కానీ రిటైర్ అయి ఉంటారు. వారికి పెన్షన్ ఏ విధంగా చేస్తారు?
చాలా ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందులు. అందుకనే ఉద్యోగస్తులు వారు స్ట్రైక్ పైన పోయేదానికి కారణం. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దీంతోపాటు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు మనకుండేది హైదరాబాదు చుట్టుపక్కల అంటే రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే ఒక అబ్జర్వేషన్ ఇచ్చాడు. హైదరాబాద్కు వచ్చే దాంట్లో మైగ్రేషన్ ద్వారా వచ్చేవారు ప్రతి సంవత్సరము కూడా హైదరాబాద్లో ఉండే జనాభాకు 10.6% మైగ్రేషన్ ప్రతి సంవత్సరం హైదరాబాద్కు వస్తున్నారని. ఉన్న జనాభాలో 10.6% బయట నుంచి వస్తున్నారు. ఇంటికి బయట అంటే అన్ని ప్రాంతాల నుంచి. దీంట్లో ఒక 15.9% ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. 57.4% ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపారం కోసం హైదరాబాద్కు వస్తున్నారు. 24% చదువు కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాదులో ఉన్నాయి. ఏ విధంగా దీన్ని అడ్రస్ చేస్తారు? మీరు కొన్ని ప్రాంతాల వ్యక్తులకి, సీమాంధ్రలో చదువుకుంటున్న యువకులకి మీరు అవకాశాలే లేకన్నా మీరు నిర్ణయాలు తీసుకుంటారా? ఇది సమంజసమేనా? వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? వీటిని అడ్రస్ చేయకన్నా ఏ విధంగా ముందరకు పోతారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అక్కడ ఉన్న కన్సర్న్స్ని అడ్రస్ చేయకన్నా, అక్కడ ఉన్న ఇబ్బందుల్ని ముందరు తీసుకొని పోకన్నా మనం దీనికి ముందరు పోయేదానికి వీలు లేదు, చేయకూడదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అసలు ముఖ్యమైన ప్రశ్న నేను ఇంతకుముందు చెప్పాను. ఇది ముందరే 56లోనే డివైడ్ అయి ఉండింటే వ్యవసాయంలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మనం కట్టుకుండే పరిస్థితి ఉండేదా? ఇన్ని ఎకరాలు సాగులోకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీకున్న స్థలాలు ఏమన్నా ఉన్నాయా? ఈ బార్డర్ ఏరియాస్లో ఈ అన్ని బార్డరే ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అయినా మనం కట్టుకుండే పరిస్థితి ఉందా? ఇంకా కూడా ఆస్కారం ఉంది మనకు. 2000-3000 టీఎంసీ నీరు సముద్రంలోకి ఇప్పుడు కూడా పోతా ఉంది. ఇంకా మనం లక్షలాది ఎకరాలు సాగులోకి తెచ్చుకునేదానికి, మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసుకునేదానికి మన పరిస్థితులు ఉన్నాయి. బాగా ఆలోచన చేసుకోవాలని నేను కోరుతున్నాను. నా ఉద్దేశం ఇవి పరిష్కారం అయ్యే సమస్యలు కాదు. ఈ ఉన్న సమస్యలు ఇది అంత సులభంగా జరిగిన అంశం కాదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు బాగా ఆలోచన చేసి సర్దార్ పటేల్ గారు దీన్ని ఒక బంధం ఏర్పరిచారు. ఈ రాష్ట్రంని 2 ప్రాంతాలు కలిసి ఉండాలని ఒక గట్టి బంధం ఏర్పరిచారు. ఈ బంధాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో 1972లో ఈ చిక్కుముడిని గట్టిగా వేసింది. ఈ బంధం విడిపోకూడదు 371D ద్వారా పార్లమెంట్లో నేరుగా చెప్పి. అందుకని అంత సులభమైన అంశం కాదు విడిపోయేది. అంత సులువుగా ఈ బంధాన్ని, ఈ ముడిని విప్పుకుండేదానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వస్తాయి. వాటిని పరిశీలన చేసి ముందరికి ఏ విధంగా పోగలుగుతారు అది ఆలోచన చేసుకోవాలి. సిడబ్ల్యూసి ఒక 60 రోజుల ముందర నిర్ణయం తీసుకుంది. కరెక్టే, సిడబ్ల్యూసి మాకు అతి ఉన్నతమైన బాడీ. కానీ 56లో జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న బంధం అది నీటి మూటలేనా? పార్లమెంట్లో చేసిన ఈ రాష్ట్రం నీటి మూటలేనా? లేక 72లో ఇందిరాగాంధీ చేసిన అది ఆ చిక్కుముడి, ఆ ముడి అది ఉత్తుత్తి ముడా? ఎందుకు వారు చేశారు?
మేము ఈరోజు కూడా సిడబ్ల్యూసి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, మనం వ్యతిరేకించటం లేదు. కానీ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 56 సంవత్సరాలు తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇది ఒక్కరోజుతో వచ్చిన విశాలాంధ్ర కాదు, ఈ ఒక్కరోజుతో వచ్చిన సమైకాంధ్ర కాదు. ఇది ఎన్నో సంవత్సరాలు పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ భాషలు ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రాష్ట్రం ఉండాలని చేసిన రాష్ట్రాలు ఇది అంత సులువుగా విడదీసేదానికి ఇబ్బందులు ఉన్నాయి. వాటిల్ని ముందర ఇబ్బందులను పరిష్కారం చేసిన తర్వాతనే మనం ఆలోచన చేయాలి. నేను కోరేది సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మేము గౌరవించటం ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అది శిలాశాసనం అయితే అప్పుడు చేసిన నెహ్రూ చేసిన శాసనాలు తప్ప, ఇందిరాగాంధీ చేసిన శాసనాలు పొరపాట, అది కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైతే ఈ శిలాశాసనం అని మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా వచ్చిన డిమాండు, కొత్తగా వచ్చిన అంశం. వీటన్నిటికీ పరిష్కారం చూపించిన తర్వాతనే ముందర పోవాలి. Well, the state was bifurcated in most undemocratic manner using the constitutional loopholes. Will the upright Narendra Modi, who during his election campaign in fact had accepted this fact and boasted of his party, created new states like Chhattisgarh, Jharkhand and Uttarakhand in most convincing and democratic manner, at least have a relook and take corrective steps? News Desk, Mango News. భారతదేశం యొక్క రహస్యాల్ని రక్షణని ఈరోజు అమెరికా గుప్పెట్లో పెట్టేదానికి ఈరోజు ఒప్పందాలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇటువంటి దేశ ద్రోహకరమైన ఆలోచనలు చేస్తూ దేశభక్తి గురించి ఈరోజు బీజేపీ మాట్లాడుతూ ఉంది.